హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో మనకి ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయిన ఆర్ఆర్బీ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ కింద చూసినట్లయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకి 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎడిట్ విండో ఫర్ క్యాండిడేట్ టు మాడిఫై ఆర్ కరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, అంటే మనకి 21 సెప్టెంబర్ తర్వాత మనకి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండొచ్చు. మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే డిసెంబర్ ఆర్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఇంటర్వ్యూ ఫర్ స్కేల్ 1, 2 అండ్ 3 ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఉండొచ్చు అనమాట. ప్రొవిజనల్ అలాట్మెంట్ చూసుకుంటే ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మనకి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ పోస్టులు అని ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఏ ఆఫీసర్స్లో స్కేల్ 1, 2 అండ్ 3 ఉంటాయి. గ్రూప్ బి కింద ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ మల్టీపర్పస్ అనేది ఈ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేది చూపించడం జరిగింది. మనకి ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ రెండింటికి మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి మల్టీపర్పస్లో ఓన్లీ మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు ఫైనల్ లిస్ట్కి. అదే ఆఫీసర్ స్కేల్ 1కి చూసుకుంటే కనుక మనకి ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు మనకు కామన్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ అనేది దేని బేస్ మీద ఉంటుందంటే మెయిన్స్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ ఇవి రెండు యాడ్ చేసి మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది తీస్తారనమాట. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చేసి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి పార్టిసిపేటింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కన్నా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి అమరావతి. సో డిజైరబుల్ లోకల్ లాంగ్వేజ్ తీసుకుంటే కన్నా తెలుగు. సో ఇక్కడంతా మనకి లిస్ట్ ఇవ్వడం జరిగింది ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈసారి అనేది. సో మనకి కర్ణాటక చూసుకుంటే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ ఉంది, బళ్ళారి హెడ్ క్వార్టర్ ఉంటుంది, కన్నడ లోకల్ లాంగ్వేజ్. తెలంగాణ తీసుకుంటే మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉంటుంది, తెలుగు, ఉర్దూ. సో ఇవి లోకల్ లాంగ్వేజెస్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ మీరు ఇవి కాకుండా అదర్ స్టేట్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ గన చూసుకుంటే మనకి గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ మల్టీపర్పస్ చూసుకుంటే కనుక మనకి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్య ఉండాలి. ఇక్కడ మన కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. గ్రూప్ ఏ వేకెన్సీస్ చూసుకుంటే ఆఫీసర్ స్కేల్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి బిలో 30 ఇయర్స్ మధ్య ఉండాలి. కట్ ఆఫ్ డేట్స్ కూడా చెక్ చేసుకోండి. ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసి మేనేజర్ అబౌవ్ 21 ఇయర్స్ అండ్ బిలో 32 ఇయర్స్. ఆఫీసర్ స్కేల్ 3కి చూసుకుంటే సీనియర్ మేనేజర్ అబౌవ్ 21 ఇయర్స్ బిలో 40 ఇయర్స్. సో మీరు దీని పక్కనే మీకు కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే కనుక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీకి చూసుకుంటే 3 ఇయర్స్. సో బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. సో విడోస్, డివోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్, సో వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ పోస్టులకు మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఎవరు ఎలిజిబుల్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద అనేది. సో యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 8 lakhs కంటే తక్కువ ఉండాలి. వాళ్ళ యొక్క ల్యాండ్ 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది 5 acres ఆర్ అంతకంటే తక్కువ ఉండాలి. రెసిడెన్షియల్ ఫ్లాట్ వచ్చేసి 1000 square feet కంటే తక్కువ ఉండాలి. రెసిడెన్షియల్ ప్లాట్ 100 square yards అండ్ కంటే తక్కువ ఉండాలి అనమాట. సో ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ గైడ్లైన్స్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎలిజిబిలిటీ వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ చూసుకుంటే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఉండాలి.
సో డిజైరబుల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్కి చూసుకుంటే డిగ్రీ కంపల్సరీ ఉండాలి. ప్రొఫిషియన్సీ విల్ బి గివెన్ క్యాండిడేట్స్ హ్యావింగ్ ద డిగ్రీ. ఇక్కడ ఏవైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ ఇలా, సో వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్ స్కేల్స్కి. ప్రొఫిషియన్సీ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ తెలియాలి. డిజైరబుల్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో అన్నిటికీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ, లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా కంపల్సరీ. సో ఆఫీసర్ స్కేల్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఈవెన్ ఆఫీసర్ స్కేల్ 2 కూడా అంతే. సో మినిమం డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, మినిమం 50% మార్క్స్ అనేది డిగ్రీలో ఉండాలి. సో దీనికి వచ్చేసి 2 years యాజ్ అన్ ఆఫీసర్ అంటే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషల్ ఆఫీసర్ మేనేజర్ చూసుకుంటే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశం అని చెప్పొచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 3 చూసుకుంటే కన్నా డిగ్రీ ప్లస్ మినిమం 50% మార్క్స్ ఉండాలి డిగ్రీలో, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నాడు. మెయిన్ ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ హిస్టరీ. సో ఎవరి సిబిల్ స్కోర్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. సో మెయింటైన్ ఏ హెల్తీ క్రెడిట్ హిస్టరీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ పార్టిసిపేటింగ్ ద RRBs. So minimum credit score will be as per the policy of participating RRBs amended from time to time. సో ఫైనల్గా ఇక్కడ చెప్పదలుచుకునేది ఏంటంటే మీ యొక్క సివిల్ స్కోర్ అనేది చాలా మంచిగా ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే కనుక ఆఫీసర్ స్కేల్ 1, 2 and 3 చూసుకుంటే 175 rupees ఫర్ SC, ST, PWD క్యాండిడేట్స్కి, 850 rupees ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్కి. ఆఫీస్ అసిస్టెంట్ కూడా 175 rupees. సో అదర్ కేటగిరీస్ చూసుకుంటే కన్నా 850 rupees అనేది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ మల్టీపర్పస్ చూసుకుంటే కన్నా రీజనింగ్ ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ అంటే మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40, 25 minutesలో రాయాలి. న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే 40 questions ఉంటాయి, 40 marks. డ్యూరేషన్ చూసుకుంటే 20 minutes. సో ఓవరాల్గా మనం 80 questions 45 minutesలోనే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ చూసుకుంటే రీజనింగ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 40, డ్యూరేషన్ 25 minutes ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 40, డ్యూరేషన్ 20 minutes. సో ఇక్కడ కూడా 80 questions 45 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించింది. ఇది మెయిన్ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ మల్టీపర్పస్ చూసుకుంటే కన్నా రీజనింగ్ ఉంటుంది. మీడియం అనేది మన ఇష్టం, మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 50, 30 minutes డ్యూరేషన్ ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions ఉంటాయి, 20 minutesలో రాయాలి, మ్యాక్సిమం మార్క్స్ 20 marks ఉన్నాయి, టైం చూసుకుంటే మనకి 15 minutes. జనరల్ అవేర్నెస్ 40 questions, మ్యాక్సిమం మార్క్స్ 40 marks ఉంటాయి, డ్యూరేషన్ 15 minutes ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్, సో ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ని మాత్రం రాయాల్సి ఉంటుంది. సో రెండు అవసరం లేదు, మీరు ఇంగ్లీష్ రాయాలనుకుంటే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, హిందీ రాయాలనుకుంటే హిందీలో సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 4A ఆర్ 4Bలో ఏదో ఒక సెక్షన్ మాత్రమే ఉంటుంది. సో 40 questions ఉంటాయి, 40 marks, 30 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే 40 questions, 50 marks ఉంటాయి. సో ఓవరాల్గా 30 minutes. సో ఇక్కడ మనకి ఫైనల్గా చూసుకుంటే 200 questions 120 minutesలో రాయాల్సి ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1 చూసుకుంటే మనకి రీజనింగ్ 40 questions, మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి, 30 minutesలో రాయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ 40 questions, 20 marks ఉంటాయి, 15 minutesలో రాయాలి. జనరల్ అవేర్నెస్ కూడా 40 questions, 40 marks ఉంటాయి, 15 minutesలో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 4A 4B, సో ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో దానికి 40 questions ఉంటాయి, 40 marks ఉంటాయి, మనకి డ్యూరేషన్ 30 minutes ఇవ్వడం జరిగింది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనకి 40 questions, మ్యాక్సిమం మార్క్స్ 50 marks, టైం చూసుకుంటే మనకి 30 minutes ఉంటుంది. ఇక్కడ కూడా 200 questions మనం 120 minutesలో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం నోట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్
చూసుకుంటే కనుక కాల్ లెటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ నాట్ బి కలెక్టెడ్ అట్ ద ఎగ్జామినేషన్ వెన్యూ. అంటే సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆఫీసర్ స్కేల్ 1కి ఆఫీస్ అసిస్టెంట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సో మీ హాల్ టికెట్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలంట. హౌఎవర్ ఇట్ విల్ బి డ్యూలీ అథెంటికేటెడ్ అండ్ స్టాంప్డ్ బై ద ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్. సో మీ హాల్ టికెట్ మీద వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తారు. క్యాండిడేట్ విల్ బి నీడ్ టు రీటైన్ ద కాల్ లెటర్ అలాంగ్ విత్ ద అథెంటికేటెడ్ స్టాంప్డ్ కాపీ ఆఫ్ ద ఐడి ప్రూఫ్ సేఫ్లీ. సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీ హాల్ టికెట్తో పాటు మీ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళి ఉంటారు కదా. సో హాల్ టికెట్ మీద వాళ్ళు అథెంటికేట్ అంటే స్టాంప్ వేసి ఇస్తారనమాట. సో దోస్ క్యాండిడేట్ హూ ఆర్ కాల్డ్ ఫర్ మెయిన్ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు ప్రిలిమ్స్ హాల్ టికెట్ని కూడా తీసుకెళ్ళాలి. సో ఆ హాల్ టికెట్ మీద మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు కదా, ఆ హాల్ టికెట్ని మాత్రమే తీసుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నోట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ అంటే స్టాంప్ చేసిన హాల్ టికెట్ని మీరు జాగ్రత్తగా దాబెట్టుకోవాలి. సో ఇదే హాల్ టికెట్ని మీరు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రిలిమ్స్ హాల్ టికెట్ ప్లస్ మెయిన్స్ హాల్ టికెట్ రెండు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఈ 3 లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కర్ణాటక ఎవరైనా రాయాలనుకున్న వాళ్ళు చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, కన్నడ, కొంకణి సో ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలంగాణ రాయాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. సో ఇక్కడ మీకు లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఆఫీసర్ స్కేల్ 2కి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఇది సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫీసర్ స్పెషలిస్ట్ క్యాడర్ ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా సింగిల్ ఎగ్జామే. మనకి ఆఫీసర్ స్కేల్ 3 ఇక్కడ కూడా మనకి ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి సింగిల్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి మీరు యాజ్ ఎ ఫ్రెష్ క్యాండిడేట్ అయితే కనుక వీటికి ఎలిజిబిలిటీ ఉండదు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే ఈ కేటగిరీస్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో మనకి తెలుసు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అంటే 1/4 అంటే 0.25 అనేది నెగిటివ్ మార్క్ పోతుంది ప్రతి రాంగ్ ఆన్సర్కి. ఇంటర్వ్యూ చూసుకుంటే మనకి ఆఫీసర్ లెవెల్ ఉంటుంది. స్కేల్ 1, 2 అండ్ 3కి ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి. సో ఇంటర్వ్యూస్ మనకి మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు 40% రావాలి. 35% ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి మినిమం 35% అయితే రావాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్లో వెళ్ళి సో క్లిక్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే ముందర ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర రెడీగా ఉండేలా చూసుకోండి. వేకెన్సీస్ కన్నా చూసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 150 వేకెన్సీస్ అనేది చూపించడం జరిగింది. సో మీ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కర్ణాటక అయితే కనుక మనకి 800 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోండి. తెలంగాణ అయితే 450 వేకెన్సీస్ చూపించడం జరిగింది. సో మీరు ఇవే కాకుండా మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం వేకెన్సీస్ వచ్చేసి రాజస్థాన్కి ఉన్నాయి, 1725 అనేది ఉన్నాయి. సో ఇంకా మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏ స్టేట్కి అప్లై చేయాలో ఎక్కడైతే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఆఫీసర్ స్కేల్ 1 చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక్క వేకెన్సీ కూడా లేదు. కర్ణాటక చూసుకుంటే మన 500 వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్. తెలంగాణ చూసుకుంటే మనకి 225 అనేది ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ సెంటర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ మనకి ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయిన ఆర్ఆర్బీ నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.